హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్కే ట్యూటోరియల్స్. నేను మీ నీరజ రామకృష్ణన్ అండి. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే బిట్స్ వచ్చేసి 6th and 7th and 8th క్లాసెస్ అండి. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చేస్తున్నాం. అందరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మైమోజా దీనితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మైమోజా నథింగ్ బట్ మైమోజా పుడికండి. మనకి ఈ ప్లాంట్లో ఎట్లా ఉందంటే, ఓకే, ఫస్ట్ ఆప్షన్ కాంతి, సెకండ్ ఆప్షన్ ఉష్ణం, థర్డ్ ఆప్షన్ స్పర్శ, ఫోర్త్ ఆప్షన్ గురుత్వాకర్షణ. మనకు దీంట్లో రైట్ ఆన్సర్ వచ్చేసి స్పర్శ అన్నట్టు. ఈ స్పర్శకి ఎలా అవుతుందంటే, ఈ మైమోజా పుడకలో ప్లాంట్ని మనం జస్ట్ ఇలా టచ్ చేస్తామంటే చాలు, లీఫ్లో ఉన్న వాటర్ అనేది మొత్తము కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు. వాటిలో వీన్స్ ఉంటాయి కదా, వీన్స్ ద్వారా వేరే సపరేట్ పక్కన ఉన్న ప్లేసెస్కి వెళ్ళిపోతుంది. సో ఆ ప్లాంట్లో ఉన్న లీవ్స్ అని మనకి ఇట్లా దగ్గరికి ముడుచుకుంటాయి అన్నట్టు. అది వితిన్ 20 to 30 minutesలో మనకు ఆ ప్లాంట్ అనేది యథాస్థితికి వస్తుంది. అంటే లోపల కింది భాగాలకు వెళ్ళిపోయిన వాటర్ అనేది తిరిగి యథాస్థితికి వస్తుంది. సో అప్పుడు ప్లాంట్ అనేది స్ట్రైట్గా నిలబడుతుంది, లీఫ్లెట్స్ అనేవి స్ట్రైట్గా ఉంటాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎండిన ఆకులపై పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో వేసే కళ ఈ క్రింది జిల్లాల్లో ఉన్నది. ఆప్షన్ ఏ ఆదిలాబాద్, ఆప్షన్ బి రంగారెడ్డి, ఆప్షన్ సి గద్వాల, ఆప్షన్ డి వరంగల్. ఎక్కడండి? ద రైట్ ఆన్సర్ ఇస్ వరంగల్. మనకు వరంగల్లో పౌరాణిక చిత్రాలను వేస్తారన్నట్టు ఎండిన ఆకులపై. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో బంగారు దారం అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ సిల్క్, ఆప్షన్ బి ఉన్ని, ఆప్షన్ సి జనపనార, ఆప్షన్ డి పైవన్. ద రైట్ ఆన్సర్ ఈస్ జనపనార. నెక్స్ట్ క్వశ్చన్. జనపనార నథింగ్ బట్ జనుము అన్నట్టు. ఓకే, మనకి జనుము స్టోరీ తెలుసు కదండి. శ్రీకాకుళంలో అక్కడ సైడు మనకు ఒకసారి కంటిన్యూస్గా ఒక 15 days పాటు వర్షాలు వస్తే అక్కడ ఒక వ్యక్తి అన్నట్టయినా ఆ వర్షం నుంచి, ఆ వరద నుంచి తప్పించుకొని పోవడానికి ఒక చెట్టు పైన ఎక్కి నిలబడతాడు అన్నట్టు. కంటిన్యూస్గా ఒక 10 days తర్వాత వర్షం తగ్గిపోతుంది. అప్పుడు ఆయన చెట్టు దిగి ఇంటికి వెళ్ళే క్రమంలో ఆయన మొత్తం బాడీ అంతా బురదతోన, కొంచెం నాచుతోన, కొన్ని మొక్కలు తన బాడీ అంతా చుట్టుకొని వలలాగా చుట్టుకొని ఉంటాయి అన్నట్టు. తన ఇంటికి వెళ్ళేసరికి తన బాడీకి ఉన్న మొక్కలను తీసి పక్కకు పెట్టినప్పుడు కొన్ని డేస్ తర్వాత అవి మొత్తం చీకిపోయి, మనకు వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే ఆ చీకిపోయిన దారాలను తీసుకొని తాడులాగా పేడడం కానీ, డోర్ మ్యాట్స్ తయారు చేయడం కానీ చేస్తుంది అన్నట్టు. సో అలా మనకు కంటిన్యూ అయింది. ఈ జనుము మొక్కల నుంచి దారాలు తీయడము, మ్యాట్లు కానీ, తాడులు కానీ తయారు చేయడం అనేది మనకు స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కొక్కెం లాంటి మొక్కు దేనిలో ఉండును? ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ చిలుక గట్టి విత్తనాలను పగలగొట్టడానికి, గ్రద్ద ఆహారాన్ని చీల్చడానికి, పెద్ద ఆహారాన్ని మోయడానికి, చిలుక వేలాడడానికి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అన్నట్టు. ఏది? గద్ద ఆహారాన్ని చీల్చడానికి. నెక్స్ట్ క్వశ్చన్. కెరోటినాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్ యొక్క ఉపయోగం. ఆప్షన్ ఏ గుండెకు బలాన్ని చేకూర్చును, మలబద్ధకాన్ని తొలగించును, రక్తాన్ని శుద్ధి చేయును. ఏ అండ్ బి. ద రైట్ ఆన్సర్ ఈస్ రక్తాన్ని శుద్ధి చేయను. మనకు ఎక్కడ ఉంటాయండి కెరోటినాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్? తెలుసు కదండి, చిలగడ దుంప, స్వీట్ పొటాటో అన్నట్టు మనకు దాంట్లో ఇవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో పుష్పకాలు కలిగిన మొక్క. ఆప్షన్ ఏ పైనాపిల్, ఆప్షన్ బి పనస, ఆప్షన్ సి ముర్రయ్య, ఆప్షన్ డి ప్రొద్దుతిరుగుడు. ఏదండి రైట్ ఆన్సర్? ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ప్రొద్దుతిరుగుడు. దీంట్లో ఉన్న ఫ్లవర్స్ని మనం ఏమంటారంటే, ఇవన్నీ లీఫ్లెట్స్ అన్నట్టు. గడ్డి చామంతి కానీ, ప్రొద్దుతిరుగుడు కానీ, మనకు బంతి కానీ, ఇవన్నీ మనకు లీఫ్లెట్స్ అంటే పుష్పకాలు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ జిల్లడు, ఆప్షన్ బి డాండాలియన్, ఆప్షన్ సి మల్లె, ఆప్షన్ డి గడ్డి చేమంతి. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మల్లె. ఇది ఎందుకు మనకు రైట్ ఆన్సర్ అండి?
మనకి ఇక్కడ విత్తనాల వ్యాప్తి అనేది ఉంటుంది కదా. మనకు జిల్లాల్లో విత్తనాలు ఎలా ఉంటాయండి, ఒక సైడ్ మొత్తం తెల్లని వెంట్రుకలు ఉంటాయి. డాండాలియన్లో కూడా మొత్తము విత్తనం చుట్టూ తెల్లని వెంట్రుకలు ఉంటాయి. గడ్డి చేమంతిలో కూడా మనకు రెక్కలు లాంటివి నిర్మాణాలు ఉంటాయి అన్నట్టు గడ్డి చేమంతుల్లో. సో ఇవన్నీ మనకు విత్తనాల వ్యాప్తిలో ఏమంటారు, సేమ్ ఉంటాయి అన్నట్టు. సేమ్ గాలి ద్వారా మనకు విత్తనాల వ్యాప్తి అనేది జరుగుతుంది. కానీ మళ్ళలో ఆ విధంగా జరగదు. మనము కొమ్మల్ని నాటి కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాం. ఇక్కడనేమో విత్తనాల వ్యాప్తి జరిగి కొత్త మొక్కలు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సుగంధ ద్రవ్యాలుగా పరిగణించబడేటివి? ఆప్షన్ ఏ జీలకర్ర, నల్ల మిరియాలు. ఆప్షన్ బి బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు. ఆప్షన్ సి జీలకర్ర, బిర్యానీ ఆకులు. ఆప్షన్ డి యాలకులు, జీడిపప్పు. ఏదండి రైట్ ఆన్సర్? ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు. మనము వీటిని సుగంధ ద్రవ్యాలుగా యూజ్ చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో నిశాచర జీవులు? ఆప్షన్ ఏ రెక్కల పురుగులు. ఆప్షన్ బి ఎడారి సరీసృపాలు. ఆప్షన్ సి కీటకాలు. ఆప్షన్ డి పైవన్నీ. ఏదండి రైట్ ఆన్సర్? చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. అంటే నిశాచర జీవులు అంటే ఏంటంటే నైట్ పూట తిరిగే జీవులను. ఈ జీవులు నైట్ పూట చాలా యాక్టివ్గా ఉంటాయి అన్నట్టు. ఇలాంటి జీవులను మనం నిశాచర జీవులు అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. ద్రాక్ష మొక్కలు కాండం ప్రాకడానికి ఉపయోగపడేటివి? ఆప్షన్ ఏ కొక్కేలు. ఆప్షన్ బి తీగలు. ఆప్షన్ సి ఏ అండ్ బి. ఆప్షన్ డి తీగలు, ఆకు కొనలు. విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్? చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ అండ్ బి. ఎందుకంటే మనకు ద్రాక్ష మొక్కల్లో కాండం ఎలా ఉంటుందండి, చాలా బలహీన కాండం ఉంటుంది అన్నట్టు. అదే తనంతకు తాను స్ట్రైట్గా నిలబడలేదు. అది కొక్కెల సహాయంతో, తీగల సహాయంతో ఏదైనా సపోర్ట్ ఉందనుకో మనకు అది చుట్టుకొని ప్రాకుతో పైకి అనేది వెళ్తుంది అన్నట్టు. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. భుజస్థులు అనగా ఎన్ని ఎముకలు కలిసి ఏర్పడును? ఆప్షన్ ఏ 2. ఆప్షన్ బి 3. ఆప్షన్ సి 4. ఆప్షన్ డి 6. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 2. మీరు భుజం పైన టచ్ చేసినప్పుడు మీకు 2 ఎముకలు కనిపిస్తాయి కదండి, అవే భుజస్థులు అన్నట్టు. దాంట్లో జద్రుక ఉంటుంది, మనకు రెక్క ఎముక ఉంటుంది అన్నట్టు. మనకు ముందుగా మీరు మీ ఫ్రంట్ సైడ్లో కనిపించేది మీకు జద్రుక అన్నట్టు, దానికి వెనుకగా కనిపించేది రెక్క ఎముక అన్నట్టు. అంటే మనకు భుజస్థులో ఎన్ని ఎముకలు ఉంటాయండి? 2 ఎముకలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పత్రాలు మొక్కల్లో ఉన్న అధికమైన నీటిని ఆవిరి రూపంలో వెలుపలికి పంపే భాగాలను చెప్పినవారు? ఆప్షన్ ఏ వాన్ హెల్మెట్. ఆప్షన్ బి స్టీఫెన్ హిల్స్. ఆప్షన్ సి ఇంజన్ హౌస్. ఆప్షన్ డి ప్రిస్లీ. ఏదండి రైట్ ఆన్సర్? ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్టీఫెన్ హిల్స్. ఈయన అధికమైన నీటిని ఆవిరి రూపంలో వెళ్తుందని చెప్తున్నాడు. ప్లస్ కాంతి కూడా కిరణజన సంయోగక్రియకు కాంతి ఇంపార్టెంట్ అని చెప్పిండు. ప్లస్ పత్రరంధ్రాల ద్వారా మనకు వాయు వినిమయం జరుగుతుందనే విషయం కూడా మనకు స్టీఫెన్ హిల్స్ చెప్పాడన్నట్టు. ఓకే, ఈ 3 విషయాలు మనకు స్టీఫెన్ హిల్స్ చెప్తాడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. షీరింగ్కి దీనితో సంబంధం లేదు. ఆప్షన్ ఏ గ్రీష్మ ఋతువు. ఆప్షన్ బి కత్తెర. ఆప్షన్ సి గ్రీసు. ఆప్షన్ డి గొర్రె. ఏదండి రైట్ ఆన్సర్? ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ గ్రీష్మ ఋతువు. మనం ఎప్పుడు చేస్తామంటే షీరింగ్ యాక్చువల్గా మనం వసంత ఋతువులో చేస్తాం. సో ఇక్కడ రాంగ్గా గ్రీష్మ ఋతువు ఇచ్చిండు కాబట్టి మనకు ఇది దీంతో సంబంధం లేదు అన్నట్టు. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, ఒక కకున్ నుండి డాష్ అడుగుల దారం మరియు 1 పౌండ్ పట్టుకు డాష్ కకున్లు అవసరం. ఏదండి? ఆప్షన్ ఏ 3000 నుండి 5000 అడుగులు, 2000 నుండి 3000 కకున్స్. ఆప్షన్ బి 3000 నుండి 5000 అడుగులు, 500 నుండి 1000 కకున్స్. ఆప్షన్ సి 1000 నుండి 3000 అడుగులు, 500 నుండి 1000 కకున్స్. 1000 నుండి 3000 అడుగులు, 2000 నుండి 3000 కకున్స్. ఏదండి రైట్ ఆన్సర్? ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. 1000 నుండి 3000 అడుగులు అండ్ 2000 నుండి 3000 కకున్స్. అంటే 1 పౌండ్కి మనకు ఎన్ని కకున్స్ కావాలండి? 2000 నుండి 3000 కకున్స్ కావాలి. 1 కకున్ నుండి మనకి ఎన్ని అడుగుల దారం అండి? 1000 నుండి 3000 అడుగుల దారం వస్తుంది. ఓకే, మనకు ఒక పట్టుపురుగు ఎన్ని పట్టుకాయలను పెడుతుందండి? మనకు దాదాపుగా 500 వరకు పట్టుకాయలను పెడుతుంది అన్నట్టు. ఓకే, మనం వీటిని దేంట్లో యూజ్ చేస్తామండి? సిల్క్ తయారీలో యూజ్ చేస్తాం కదా. సో దానికి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మనకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 15th వన్. భూభాగంలో దాదాపు ఎడారుల శాతం ఎంత? ఆప్షన్ ఏ 12%, ఆప్షన్ బి 16%, ఆప్షన్ సి 19%, ఆప్షన్ డి నన్. ఏదండి రైట్ ఆన్సర్? ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నన్. ఎందుకండి? మనకు ఎంత ఉంటాయి యాక్చువల్గా ఎడారులు భూభాగంలో అంటే 17% ఉంటాయి అన్నట్టు. కానీ ఇక్కడ ఆప్షన్లో మనకి ఎక్కడ 17% లేదు. సో ద ఆన్సర్ ఈస్ డి నన్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సున్నపు రాయిని వేడి చేసినప్పుడు వెలువడే వాయువుకి స్థిరమైన వాయువు అని పేరు పెట్టిన వాయువు ఎవరు? వారు ఎవరు? ఓకే, ఆప్షన్ ఏ లెవాయిజర్, ఆప్షన్ బి జోసెఫ్ బ్లాక్, ఆప్షన్ సి జోసెఫ్ ప్రిస్లీ, ఆప్షన్ డి జాన్ డాపర్. ఎవరండి రైట్ ఆన్సర్? ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జోసెఫ్ బ్లాక్. మనకు స్థిరమైన వాయువు అంటే తెలుసు కదండి, కార్బన్ డైఆక్సైడ్ని స్థిరమైన వాయువు అంటారు. ఆ నేమ్ ఎవరు పెట్టారంటే మనకు జోసెఫ్ బ్లాక్ పెట్టాడు అన్నట్టు. ఓకే, జోసెఫ్ ప్రిస్లీ కూడా తెలుసు కదండి. ఈయన జోసెఫ్ ప్రిస్లీ ఏం చేసిండు? ఆక్సిజన్ కనిపెట్టిండు, ప్లస్ గంటజాడి ప్రయోగంలో మనకు ఆక్సిజన్ కనిపెట్టి దానికి నామకరణం ఎవరు చేశారండి? లెవాయిజర్ అనే వ్యక్తి మనకు ఆక్సిజన్ అనే పేరుని పెట్టిండు అన్నట్టు. ఓకే, జాన్ డాపర్ ఏమో మనకు శ్వాసక్రియ ఒక దహన క్రియ అని చెప్పేసి చెప్పిండు అన్నట్టు జాన్ డాపర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీలలో బాహ్య జననాంగాలను గర్భాశయంతో కలుపు భాగం. ఆప్షన్ ఏ పాలోపియన్ నాళం, ఆప్షన్ బి ఉల్వా, ఆప్షన్ సి యోని, ఆప్షన్ డి గర్భాశయ ముఖద్వారం. ఏదండి రైట్ ఆన్సర్? ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి యోని. ఓకే, స్త్రీ బాహ్య జననాంగాలను గర్భాశయంతో ఏది కలుపుతుందండి? యోని అనే భాగము మనకు కలుపుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మనకు పాలోపియన్ ట్యూబ్లో ఏమవుతుందండి? మనకు ఫర్టిలైజేషన్ అనేది పాలోపియన్ ట్యూబ్లో అనేది జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, కొరింగ ఆవరణ వ్యవస్థలు ఉత్పత్తిదారులుగా లేని జీవులను గుర్తించండి. ఆప్షన్ ఏ యూలోథ్రిక్స్, ఆప్షన్ బి డ్రోసిరా, ఆప్షన్ సి అసిలటోరియా, ఆప్షన్ డి ఎట్రిక్లేరియా. ఏదండి రైట్ ఆన్సర్? ఏబీనా, బీడీనా, ఏడీనా, ఏసీనా? చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బీడీ. మనం ఇక్కడ క్వశ్చన్లో ఏమడగమంటే ఉత్పత్తిదారులుగా లేని జీవులను.
ఈ లేనిది ఉన్నది అయినది కానిది అనేది కరెక్ట్గా చూసుకోండి. దీనివల్లనే మనకు చాలా మిస్టేక్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఉత్పత్తిదారులుగా అంటే మీకు తెలుసు కదండి, ఏవైతే స్వయంగా వాటి ఫుడ్ను అవి ప్రిపేర్ చేస్తాయో వాటిని ఉత్పత్తిదారులు అంటారు. అట్లాంటివి ఏంటివండి, చెట్లు కామన్గా మనకు చేస్తాయి అన్నట్టు. కానీ ఇక్కడ ఉత్పత్తిదారులుగా ఏవి లేవండి, డ్రొసెరా లేదు, యూట్రిక్యులేరియా లేదన్నట్టు. ఇవి మనకి ఏంటండి, మాంసాహార మొక్కలు. అంటే ఎక్కడైతే నత్రజని లోపం ఉంటుందో ఆ ప్లేస్లో పెరిగే మొక్కలను నత్రజని ఏమంటారు, మాంసాహార మొక్కలు అంటారు. వాటికి ఎగ్జాంపుల్ డ్రొసెరా, యూట్రిక్యులేరియా అన్నట్టు. ఏవైతే ఫుడ్ని ఓన్గా ప్రిపేర్ చేస్తాయో వాటిని ఉత్పత్తిదారులు అంటారు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది ప్రవచనాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ, తామర విత్తనాలను గాలి గదులు ఉండి విత్తన వ్యాప్తిలో సహకరించును. ఆప్షన్ బి, బంగారు కంటలు విత్తనాలకు రెక్కల్లాంటి అమరికలు ఉంటాయి. ఆప్షన్ సి, ఆర్కిడ్ మొక్క విత్తనాలకు వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉండును. ఏదండి? ఆప్షన్ ఏ ఏబిసి ఒప్పు, ఆప్షన్ బి ఏబిసి తప్పు, ఆప్షన్ సి బి మాత్రమే ఒప్పు, ఆప్షన్ డి ఏసి మాత్రమే ఒప్పు. ఏది రైట్ ఆన్సర్ ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఏదండి? బి మాత్రమే ఒప్పు. మనకు తామర విత్తనాలు ఎట్లా ఉంటాయండి, దాంట్లో అసలు గాలి గదులు ఉండవు. తామర విత్తనాలు చాలా బరువుగా ఉంటాయి. అవి నీటి అడుగున మునిగిపోతాయి అన్నట్టు. నీటి అడుగున మునిగి మనకు వాటర్ ఫ్లో అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి విత్తన వ్యాప్తిలో యూజ్ అవుతాయి. బంగారు గంటలు విత్తనాలకు రెక్కలాంటి అమరికలు ఎక్కడండి, మనకు ఇది గడ్డి చెమంతి మొక్కల్లో ఉంటాయి అన్నట్టు బంగారు గంటలు. ఆర్కిడ్ మొక్క విత్తనాలు ఎట్లా ఉంటాయంటే చాలా వెయిట్లెస్గా ఉండి ఆ విత్తనాలకు వెంట్రుకల వంటి నిర్మాణాలు. వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో దుంపకాండంగా పరిగణించబడినది. ఆప్షన్ ఏ పసుపు, ఆప్షన్ బి చెరుకు, ఆప్షన్ సి ఉల్లి, ఆప్షన్ డి పైవన్నీ. ఏదంటే రైట్ ఆన్సర్ ఒకసారి చూడండి. మనకి ఇక్కడ చూడండి, పరిగణించబడనిది, బడనిది కరెక్ట్గా చూసుకొని ఆన్సర్ చేయాలండి. ఏది రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఉల్లి. అంటే ఇక్కడ దుంపకాండాలు లేవండి. పసుపును చెరుకుని మనము దుంపకాండం అంటాం. కానీ ఇక్కడ ఉల్లిని మాత్రం ఏమనాలంటే అది లక్షణం అన్నట్టు. ఇది దుంపకాండం కాదు, దీనిని లక్షణం అంటారు ఉల్లిని. అంటే మనకు లక్షణం అంటే ఎట్లా ఉంటుందండి, ఒకటే ప్లేస్లో మనకు ఆ లీఫ్లెట్స్, ఉల్లిలో ఉండే వాటిని మనము లీఫ్లెట్స్ అన్నట్టు. అవన్నీ ఆకులు, ఉల్లి యొక్క ఆకులు అన్నట్టు. అవన్నీ ఒక దగ్గరకు వచ్చి ఒక లక్షణం, ఒక బంచ్ రూపంలో ఏర్పడుతుంది. ఆ ఆకులు ఎట్లాంటివి అంటే మనకు ఆహార పదార్థాలు నిల్వ చేస్తాయి అన్నట్టు ఉల్లి లోపల. వాటిని మనము ఆహారంగా యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నీటిలో ముంచిన స్పాంజ్ కృత్యం ఎందుకు చేస్తాం? ఆప్షన్ ఏ, ఆహారంలో పీచు పదార్థం అవసరం దానికోసం. ఆప్షన్ బి, ఆహారంలో నీటి అవసరం కోసం. ఆప్షన్ సి, ఆహార వాహికలో జారే విధానం. ఆప్షన్ డి, ఏ అండ్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏదండి రైట్ ఆన్సర్ ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఏందండి, ఆహారంలో పీచు పదార్థం అవసరం. మనం తిన్న ఫుడ్లో పీచు పదార్థం ఉంటే మనకు ఈజీగా డైజెషన్ అవుతుంది అన్నట్టు. అదేవిధంగా మనకు ఆహార వాహికలో కానీ జీర్ణాశయంలో కానీ చాలా ఈజీగా మూమెంట్ అనేది జరుగుతుంది ఆహారానికి. అందుకే మనం చెప్తుంటారు అందరూ, పీచు పదార్థాలు బాగా తినండి, అప్పుడు మాత్రమే మనకు డైజెషన్ సరిగ్గా అవుతుందని అంటారు అన్నట్టు. సో అందరు ఖచ్చితంగా పీచు పదార్థాలు ఏమిట్లా ఉంటాయండి, మనకు తెలుసు కదా. బనానాలో ఉంటాయి, పపాయాల్లో ఉంటాయి, ఉడికించిన చిలకడలో దుంపల్లో ఉంటాయి, బీరకాయలో, బెండకాయలో, చిక్కుడుకాయలో, ఇలాంటి అన్ని ఐటమ్స్లో, అన్ని కూరగాయలలో మనకు పీచు పదార్థాలు అన్నీ దొరుకుతాయి అన్నట్టు. ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గిరిజనులకు ఈ పట్టుతో సంబంధం ఉన్నది. ఏ పట్టుతో అండి? ఆప్షన్ ఏ టస్సర్ పట్టు, ఆప్షన్ బి దేశాలి పట్టు, ఆప్షన్ సి
ఓక్ చెట్లపై పెరిగే పట్టు పురుగుల నుంచి వచ్చే పట్టు. ఆప్షన్ డి పైవన్నీ. ఏదండి రైట్ ఆన్సర్ ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. అంటే మనకు గిరిజనులకు టసర్ పట్టుతో సంబంధం ఉంది, దేశాలి పట్టుతో సంబంధం ఉంది, ఓక్ చెట్లపై పెరిగే పట్టుపురుగులతో కూడా మనకు సంబంధం ఉంది అన్నట్టు. వీటన్నిటితోనూ వాళ్ళు ఈ పట్టుపురుగులను పెంచి వాళ్ళు పట్టును అనేది ఉత్పత్తి చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో ఏ సంరక్షణ కేంద్రంలో బార్కింగ్ డీర్ సంరక్షించబడును? ఆప్షన్ ఏ కవ్వల్ మరియు ప్రాణహిత. ఆప్షన్ బి కవ్వల్ మరియు ఏటూరి నాగారం. ఆప్షన్ సి ప్రాణహిత మరియు కిన్నెరసాని. ఆప్షన్ డి ప్రాణహిత మరియు పాకాల సంరక్షణ కేంద్రం. ఏది అండి రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కవ్వల్ మరియు ఏటూరి నాగారం. మనకు ఈ సంరక్షణ కేంద్రంలో జంతువులను సంరక్షిస్తుంటారు కదండి. ఏదైనా ఒక జంతువు నియమించి మనకి ఇలా సంరక్షణ కేంద్రాలను కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిని కూడా ఏదైనా కోడ్ని పెట్టుకొని నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకు 8th క్లాస్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. NTCA నివేదిక 2019 దీనికి సంబంధించినది? ఆప్షన్ ఏ పాలపిట్ట. ఆప్షన్ బి జనాభా. ఆప్షన్ సి కాలుష్యం. ఆప్షన్ డి పైవేవి కాదు. ఏదండి రైట్ ఆన్సర్ ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవేవి కాదు. అంటే NTCA మనకు దేనికోసం నివేదిక ఇచ్చిందండి? NTCA అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. అంటే మనకు టైగర్ల గురించి ఇచ్చింది అన్నట్టు ఇక్కడ ఈ నివేదిక అనేది. కానీ ఇక్కడ మనకు ఆప్షన్లో టైగర్ లేదు కాబట్టి ద రైట్ ఆన్సర్ ఇస్ పైవేవి కాదు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విదేశీ ఆక్రమణ జాతుల వలన క్రింది అంశాలు ప్రభావితం చేయబడును? ఏది? ఆప్షన్ ఏ భద్రతా మొక్కలు. ఆప్షన్ బి ఆహారం మానవ ఆరోగ్యం. ఆప్షన్ సి జంతువులు మొక్కలు. ఆప్షన్ డి పైవన్నీ. ఏది రైట్ ఆన్సర్ ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. అంటే విదేశీ ఆక్రమణ అంటే మనకు విదేశాల నుంచి వచ్చే పావురాల వల్ల మన దేశీయంగా ఉండే కాకుల జనాభా, పిట్టల జనాభా అనేది చాలా తగ్గిపోతుందండి. ఎందుకంటే వాటి మధ్యలో గొడవలు, ఆహారం కోసం కానీ స్థలం కోసం కానీ గొడవలు జరగడం వలన అవి మనకు అంతరించిపోతున్నాయి. అవి న్యాచురల్ స్కావెంజర్స్ కదండి. మన దగ్గర గ్రద్దలు కానీ కాకులు కానీ మనకు న్యాచురల్ స్కావెంజర్స్ అన్నట్టు. ఇప్పుడు వచ్చిన పావురాల వలన మన న్యాచురల్ స్కావెంజర్స్ అనేది అంతమైపోతున్నాయి అన్నట్టు. మనకు ప్రజెంట్గా కాకుల జనాభా, పిట్టల జనాభా అనేది చాలా మట్టుకు తక్కువైపోయింది. ఇంకోటి రాబందుల జనాభా కూడా మనకు చాలా తక్కువైపోయినది. అవి ఉంటేనే కదండి మన పరిసరాలన్నీ నీట్గా పరిశుభ్రంగా ఉండేది. సో వీటన్నిటిని మనం సంరక్షించుకోవాలన్నట్టు. ఓకే, ఈ విదేశ ఆక్రమణ జాతుల నుంచి మన వాటిని అవి ఆక్రమించుకోకుండా మన పరిసరాలని మనము జాగ్రత్త పడాలి. ఇంకోటి చెరువులో కూడా మనకు ఈ బురద తామర వలన చెరువు మొత్తము ఈ బురద తామర మొక్కలతోనే మొత్తం నిండిపోతుంది అన్నట్టు. వాటిని కూడా పెరగకుండా మనం జాగ్రత్త చూసుకోవాలి. అవి పెరగడం వల్ల నీటిలో ఉన్న జంతువులకి ఆక్సిజన్ సప్లై సరిగ్గా జరగక నీటిలో ఉన్న జంతువులు మరణించడం జరుగుతుంది అన్నట్టు. సో వాటిని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. అట్లా బురద తామర మొక్కలు కానీ కుంటగలగర మొక్కలు కానీ పెరగకుండా. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఇక్కడ నేను పేజీ నెంబర్స్ కూడా ఇచ్చానండి. మీకు ఏదైనా క్వశ్చన్లో డౌట్ గిట్ట ఉంటే గాన మీరు ఈ టెక్స్ట్ బుక్లో ఈ పేజీ నెంబర్స్ని ఓపెన్ చేసి చూస్తే గాన మీకు ఏది రైట్ ఏది రాంగ్ అనే సంగతి కూడా తెలుస్తుందండి. ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఈ టెక్స్ట్ బుక్ ఇవి పేజీ నెంబర్స్ అన్నట్టు. వీటిని ఓపెన్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.